హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డాకర్ నెట్వర్కింగ్ కోసం తెలుసుకుందాం. డాకర్ పరంగా నెట్వర్కింగ్ అనమాట. సో డాకర్ని ఇన్స్టాల్ చేసినప్పుడు బేసికల్గా 3 నెట్వర్క్స్ వస్తాయి అనమాట. 3 నెట్వర్క్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. అవి ఏంటో మనం చూడాలి అని అంటే విజువల్ స్టూడియోకి వెళ్దాం. విజువల్ స్టూడియో కోడ్ ఇక్కడికి వెళ్ళి మనం ఒకవేళగానే సూడో డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని కొట్టారనుకోండి, చూసారా బై డిఫాల్ట్ 3 నెట్వర్క్లు క్రియేట్ అయినాయి. ఒకటి బ్రిడ్జ్, ఇంకోటి హోస్ట్, ఇంకోటి నన్ అనమాట. వాటికి సంబంధించిన డ్రైవర్స్ వాటన్నిటి కోసం ఉందన్నమాట. సో ఈ 3 నెట్వర్క్స్ అనమాట, బ్రిడ్జ్, హోస్ట్, నన్, ఈ 3 నెట్వర్క్స్ అనమాట ఆటోమేటికల్లీ క్రియేట్ అయిపోతాయి అనమాట. సో దానికోసం మెల్లమెల్లగా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది అనమాట. బై డిఫాల్ట్ డాకర్ కంటైనర్ ఎప్పుడైనా మీరు రన్ చేసినప్పుడు అది బ్రిడ్జ్ నెట్వర్క్నే వాడుతుంది. ఆ డాకర్ కంటైనర్స్ అన్నీ అనమాట మనం ఏ నెట్వర్క్లో రన్ అవ్వాలని స్పెసిఫై చేయకపోతే ఆ బ్రిడ్జ్ నెట్వర్క్లోనే ఆ డాకర్ కంటైనర్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఎన్ని డాకర్ కంటైనర్స్ రన్ చేస్తే అన్ని డాకర్ కంటైనర్స్ ఆ నెట్వర్క్లోనే రన్ అవుతాయి. సో బేసికల్గా మన ఐపీ అడ్రస్ ఎప్పుడైనా చూడాలనుకోండి, అదే లినక్స్ అయితే ఐఎఫ్ కాన్ఫిగ్ అని కొడతారు, అదే విండోస్ అయితే ఐపీ కాన్ఫిగ్ అని కొడతాం కదా. ఐఎఫ్ కాన్ఫిగ్ అండ్ మీరు వెళ్తే మన నెట్వర్క్ ఐపీ అనమాట ఇలా వస్తుంది, 192.168.0.146. అది 1.4, కొంతమందికి 192.168 అని వచ్చే, కొంతమందికి 1 అని వస్తుంది, కొంతమందికి 0, అలాగా మీ రూటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఐపీ అడ్రస్తో వస్తుంది. కానీ డాకర్ కంటైనర్ని ఎప్పుడైనా మీరు రన్ చేస్తామని అనుకోండి, ఇంతకుముందు మన ఇంతకుముందు వీడియోలో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కోసం అనేది తయారు చేస్తాం కదా, అది ఒకటి రన్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఇది రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఎటు చూసారా, ఇదేం చేస్తుంది, 172.17 ఈ ఐపీ అడ్రస్ మీద రన్ చేస్తుంది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ తాలూకా ఐపీస్ అనమాట ఈ 172.17 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈ బ్రిడ్జ్ నెట్వర్క్లో ఒక తాలూకా కంటైనర్ ఇంకో కంటైనర్తో మాట్లాడాలంటే ఈ ఐపీ అడ్రస్ని వాడుకొని అనమాట ఆటోమేటిక్గా అనమాట వాటితో యాక్సెస్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. అదే ఒకవేళ కానీ వాటిని మనం డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయలేం, అందుకే పోర్ట్ మ్యాపింగ్స్ చేస్తాం. ఈ పోర్ట్ మ్యాపింగ్ చేస్తాం లేదా ఇక్కడ ఈ కంటైనర్ తాలూకా 5000 పోర్ట్ని హోస్ట్ నెట్వర్క్ తాలూకా 5000 పోర్ట్తో అటాచ్ చెయ్యి అని చెప్పి అనుకోని అనమాట. మనం ఇదంతా రన్ చేస్తాం, అప్పుడే మన అప్లికేషన్ శుభ్రంగా రన్ అవుతుంది. సో అదే ఇప్పుడు అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకో టైప్ నెట్వర్క్ ఏంటి, హోస్ట్ నెట్వర్క్ అనమాట. ఫస్ట్ ఇది ఆపేద్దాం. sudo docker ps sudo docker stop 20 sudo docker network ls. సో బ్రిడ్జ్ కోసం కొంచెం క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ హోస్ట్ అనమాట. హోస్ట్ ఏంటంటే ఇప్పుడు రన్ అవుతున్న కంటైనర్ని, సో హోస్ట్ నెట్వర్క్ వాడే అని అర్థం అనమాట. హోస్ట్ నెట్వర్క్ను వాడి అది రన్ అవుతుంది అనమాట. సో హోస్ట్ నెట్వర్క్ వాడితే ఏంటి, డైరెక్ట్గా హోస్ట్ తాలూకు పోర్ట్ని వాడుతున్నట్టు అనమాట. ఆ సిచ్యువేషన్లో అసలు మీరు పోర్ట్ మ్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఎగ్జాంపుల్ అనమాట, ఇదే అప్లికేషన్ ఇందాక బ్యాక్గ్రౌండ్ రన్ చేస్తారు కదా, మనం ఇక్కడ పోర్ట్ మ్యాపింగ్ చేస్తాం కదా, దాని బదులు ఏం చేస్తానంటే ఈ పోర్ట్ మ్యాపింగ్ని పీకేద్దాం. పోర్ట్ మ్యాపింగ్ని పీకేసి ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇక్కడ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు హోస్ట్, స్పెల్లింగ్ తప్ప. ఓకే, చూసారా ఈసారి ఇక్కడ 172.17 రాలేదు, శుభ్రంగా డైరెక్ట్గా అనమాట మన ఐపీ అడ్రస్సే వచ్చింది. ఇంతకుముందు ఐఎఫ్ కాన్ఫిగ్ కొట్టినప్పుడు మన ఐపీ వచ్చింది అదే, దానికి ఇది అటాచ్ కూడా చేసేసింది. ఇప్పుడు నేను అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఇప్పుడు చూసారా ఇక్కడ పోర్ట్ మ్యాపింగ్ ఏం లేదు. ఇప్పుడు కానీ మనం బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇది చేసామనుకోండి, ఇప్పుడు నేను కానీ బ్రౌజర్ని ఓపెన్ చేశాను, ఇప్పుడు 127.05000 కొట్టాను అనుకోండి, శుభ్రంగా రన్ అయిపోతుంది కూడా అనమాట. చూసారా, ఇలా పోర్ట్ మ్యాపింగ్ లేకుండా హ్యాపీగా అనమాట ఆ అప్లికేషన్ రన్ అయిపోతుంది కూడా. బట్ అశోక్ అలాంటప్పుడు ఈ పోర్ట్ మ్యాపింగ్ ఇవన్నీ ఎందుకు చెప్పావు, శుభ్రంగా నెట్వర్క్ హోస్ట్ అని పెట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అనుకొని మీకు డౌట్ రావచ్చు. బట్ ఎందుకు అలా చేయలేదు అని అంటే, ఏదైనా సరే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ డిఫరెంట్ వెర్షన్స్ రన్ చేయాలన్నా, ఒకే ఇమేజ్ని మల్టిపుల్ కంటైనర్స్ కింద రన్ చేయాలన్నా, ఇలా చేయాలన్నా సరే ఈ నెట్వర్క్ హోస్ట్ అని వాడినప్పుడు ఆ పోర్ట్ మ్యాపింగ్స్ ఇష్యూస్ వస్తాయి అనమాట. ఎందుకంటే ఎగ్జాంపుల్ అనమాట, మీరు ఎప్పుడైనా ఈ ఫ్లాస్క్ అప్లికేషన్ అయినా లేకపోతే యాంజెనిక్స్ అయినా ఏదైనా సరే మల్టిపుల్ రన్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ పోర్ట్ని బైండ్ చేసేస్తుంది, ఇంకోటి రన్ చేయొద్దని చెప్పి అలో చేయకుండా అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడం కోసం బెస్ట్ ప్రాక్టీస్ కోసం మనం బై డిఫాల్ట్ అనమాట నెట్వర్క్ హోస్ట్ కాకుండా వదిలేస్తాం, అది నెట్వర్క్ బై డిఫాల్ట్ బ్రిడ్జే వాడుతుంది అనమాట. ఇంక మిగిలింది బ్రిడ్జ్ అయిపోయింది, హోస్ట్ అయిపోయింది, ఇంక మిగిలింది ఏంటి, నెట్వర్క్ నన్ అనమాట. యూజువల్గా నెట్వర్క్ నన్నే చాలా
తక్కువ కండిషన్స్లో వాడతారు. ఏదంటే ఏదైనా కంటైనర్ అనమాట, ఒక ఐసోలేషన్, దానికి ఎటువంటి నెట్వర్క్తో సంబంధం లేకుండా దాని ప్రపంచం దాంట్లోనే బతకాలి, హోస్ట్తో కానీ ఎక్స్టర్నల్ వాటితో కానీ ఇంకే డాకర్ కంటైనర్స్తో కానీ ఏ సంబంధం లేకుండా నా మట్టుకు నేను బతకాలి అని అనుకుని ఏమైనా డాకర్ కంటైనర్స్ ఉంటాయి చూసావా, అలాంటివి నెట్వర్క్ నన్ ద్వారా వాడతాం అనమాట. సో దానికి మనం పెద్దగా ఉపయోగించాం కాబట్టి ప్రస్తుతానికి దాన్ని మనం టచ్ చేయట్లేదు. కాబట్టి సో నెట్వర్క్ నన్ను పెద్దగా యూజ్ చేయం. సో మెయిన్గా అనమాట బ్రిడ్జ్, హోస్ట్ ఒకేసారి అప్లికేషన్ రన్ చేస్తున్నారు, నేను పోర్ట్ మ్యాపింగ్ అవేం చేయక్కర్లేదు, డైరెక్ట్ వాడాలి అని అనుకుంటే నెట్వర్క్ హోస్ట్. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలా చేయకపోవడం బెటరు. బట్ బ్రిడ్జ్ నెట్వర్క్లో ఎందుకంటే దానికంటూ ఒక ఐసోలేషన్ అవన్నీ ఉండాలి కాబట్టి అది బెటర్ అనమాట. అందుకే బై డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ని ఇది ఎంకరేజ్ చేస్తుంది. బట్ అలా కాదు అశోక్, నేను దగ్గర 2 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ 2 అప్లికేషన్స్ అనమాట నేను ఈ అప్లికేషన్తో ఈ అప్లికేషన్ దాంతో ఎటువంటి ఇంటరాక్షన్ ఇవ్వాలని అనుకోవట్లేదు. నేను రెండింటిని 2 వేరే వేరే ప్రపంచాల్లో నడపాలనుకుంటే అన్నాను. అలాంటప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి అంటే, అలాంటి సిచ్యువేషన్లో మనం అనమాట ఈవెన్ నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు కూడా అనమాట. సో అయ్యే నెట్వర్క్ బ్రిడ్జ్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అనమాట ఒక ఎగ్జాంపుల్ కోసం నేను ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. చూడు, డాకర్ నెట్వర్క్ క్రియేట్ డ్రైవర్ అనమాట, ఏటో చెప్పాలి, డ్రైవర్ బ్రిడ్జ్ -సబ్నెట్, అంటే ఏ ఐపీ అడ్రస్లు మెయింటైన్ అవ్వాలి ఏంటి అని చెప్పడం కోసం అనమాట. 192.168.25.0/16 ఈ ఐపీ రేంజ్లో ఇవ్వు అని చెప్పాను. ఈ అప్లికేషన్కి మనకి నచ్చిన పేరు కూడా పెట్టుకోవచ్చు. అప్లికేషన్ 1-network అని ఇచ్చాం అనుకోండి. తప్పు చేశాను, స్పేస్ ఇవ్వకుండా =. క్రియేట్ తయారైపోయింది అనమాట. అప్లికేషన్ 1-network అనమాట. నెట్వర్క్ క్రియేట్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఒకవేళ మనం చూసాం అనుకోండి, సూడో డాకర్ నెట్వర్క్ ls కొట్టామనుకోండి, కనిపిస్తుందా మనం క్రియేట్ చేసిన నెట్వర్క్ అప్లికేషన్ 1-network. సో డ్రైవర్ బ్రిడ్జ్ మన డ్రైవర్ వాడుతున్నాం ఆ అప్లికేషన్కి, మన నెట్వర్క్ తాలూకా నేమ్ అనమాట అప్లికేషన్ 1-network అనమాట. మన నెట్వర్క్ క్రియేట్ అయిపోయింది కూడా. ఇప్పుడు అనమాట నెక్స్ట్ ఎప్పుడైనా మన అప్లికేషన్ రన్ చేయాలి అని అనుకుంటే, ఎగ్జాంపుల్ అనమాట మన అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ మన ఇందాక నెట్వర్క్ హోస్ట్ అనమాట పెట్టి రన్ చేసామా లేదా, ఇక్కడ దీని బదులు అనమాట పోర్ట్ మ్యాపింగ్ ఏదైనా చేసుకోవచ్చు. బయట ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ అనమాట అప్లికేషన్ ఇక్కడ -network దగ్గర అనమాట సింపుల్గా అప్లికేషన్ 1-network అని ఇస్తే సరిపోతుంది అనమాట. ఈ నెట్వర్క్ను వాడుకో అని చెప్పడం కోసం అనమాట. సో కూల్ కదా. అలా అనమాట ఏంటంటే మీకు 2 అప్లికేషన్స్ ఉన్నాయి, వాటిని 2 డిఫరెంట్ ప్రపంచాల్లో వాడాలి అని అనుకుంటే శుభ్రంగా అనమాట నెట్వర్క్ అనమాట, దానికో నెట్వర్క్ దీనికో నెట్వర్క్ క్రియేట్ చేస్తే పని జరిగిపోతుంది. కూల్. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో మీకు ఉపయోగపడింది అని అంటే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే తెలియాలి మీకు అని అంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. పీస్, హ్యాపీ కోడింగ్.